వెల్కమ్ టు ఐ న్యూస్ నేను సోనియా. వానలు సమృద్ధిగా కురవాలి, పంటలు పచ్చగా పండాలి, రైతులు సిరి సంపదలతో తూలతూగాలి. ప్రపంచవ్యాప్తంగా అన్నదాతలందరి ఆకాంక్ష ఇదే. అయితే వర్షాల కోసం మనం వరుణ యాగం చేస్తే థాయిలాండ్, లావోస్ ప్రజలు మాత్రం విభిన్నంగా భారీ రాకెట్లను ఆకాశంలోకి పంపుతారు. బున్ బాంగ్ 5 పేరుతో నిర్వహించే ఈ రాకెట్ ఫెస్టివల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి? వెదురు రాకెట్లు స్వర్గానికి ఎలా చేరుకుంటాయి? ఈ వింత పండుగ విశేషాలేంటో మా స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ప్రకృతికి మానవ సంకల్పానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనమే ఈ బున్ బాంగ్ 5. థాయిలాండ్, లావోస్ దేశాల్లో ఏటా మే నెలలో అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకను రాకెట్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా థాయిలాండ్లోని ఇసోథోన్ ప్రావిన్స్ లో మే 8న ప్రారంభమై మే 10 వరకు 3 రోజుల పాటు ఈ కోలాహలం కొనసాగుతుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవ్వడానికి ముందే రైతులు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం విశేషం. ఈ అద్భుత సంప్రదాయం వెనుక ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. లావోస్ వానదేవుడైన పయాథేన్ కు ఒక నాగసర్పం కారణంగా కోపం వచ్చిందట. దాంతో ఆయన భూమిపై వర్షాలు కురవకుండా చేయడంతో తీవ్ర కరువు ఏర్పడింది. అప్పుడు ప్రజలంతా కలిసి వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెదురుతో చేసిన భారీ రాకెట్లను ఆకాశంలోకి ఎగురవేశారు. ఈ రాకెట్లు నేరుగా స్వర్గానికి చేరుకుని తమ గోడును దేవుడికి విన్నవిస్తాయని, ఫలితంగా వానలు కురుస్తాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా వరి సాగు చేసే థాయిలాండ్ ఈశాన్య ప్రాంత ప్రజలకు ఋతుపవనాలు సకాలంలో రావడం చాలా కీలకం. ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగానే కాకుండా వినోదభరితంగా కూడా సాగుతుంది. సుమారు 20 నుంచి 25 కిలోల గన్ పౌడర్ తో నింపిన వెదురు రాకెట్లను నాగా అనే పౌరాణిక సర్పం బొమ్మలతో అందంగా అలంకరిస్తారు. వీటిని ప్రయోగించే ముందు బౌద్ధ సన్యాసులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాకెట్లను విజయవంతంగా ప్రయోగించిన బృందాలకు బహుమతులు ఇస్తారు. ఒకవేళ ఏదైనా రాకెట్ ప్రయోగం విఫలమైతే ఆ రాకెట్ ను తయారు చేసిన వారిని సరదాగా బురదలో ముంచి శిక్షిస్తారు. ఇది వానదేవుడికి ఆగ్రహం కలిగిందని భావించి చేసే ఒక వినోదాత్మక ఆచారం. 3 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో రంగురంగుల ఊరేగింపులు, హాస్య ప్రదర్శనలు పర్యాటకులను కట్టిపడిస్తాయి. ముఖ్యంగా లాంబాంగ్ అనే జానపద నృత్యం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. పురుషులు స్త్రీల వేషధారణలో చేసే హాస్య ప్రదర్శనలు నవ్వులు పూయిస్తాయి. 1974 నుంచి టూరిజం అథారిటీ ఆఫ్ థాయిలాండ్ ఈ వేడుకలకు అండగా నిలుస్తుండటంతో ఇది ఒక అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ పండుగ జరిగే రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. ప్రకృతిని పూజిస్తూ వినోదాన్ని పంచుతూ సాగే ఈ రాకెట్ ఫెస్టివల్ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది.